హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయ చాలా పవిత్రమైంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉండి తీర్థం తీయగా ఉంటే చాలా ఆనందపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా, అనర్థమా? కొబ్బరికాయ సమానంగా పగలడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంది శాస్త్రం. కొబ్బరికాయలో పువ్వు వస్తే కొత్తగా పెళ్ళైన వారికి అది సంతాన యోగాన్ని సూచిస్తుందని నమ్ముతారు. కొబ్బరికాయ నానా వంకర్లుగా పగిలితే చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణం. కొన్నిసార్లు కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా పగులుతుంది. ఈ విధంగా పగలడం మంచిదని చెబుతుంటారు. కొబ్బరికాయ కొట్టిన నిలువుగా పగిలితే ఆ కుటుంబంలో కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం చాలామందిలో ఉంది. అందువలనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు. పూజ సమయంలో కొబ్బరికాయ పాడైతే ఏమీ దోషం ఉండదు, అపచారం అంతకంటే లేదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ ప్రక్రియలో దోషం చెడిపోయిన కొబ్బరికాయదే కానీ భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అప్పుడు పూజలో ఏదో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టి పోయినట్టేనని అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు గాని పువ్వు గాని ఆకు గాని ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానే తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వైనా నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని చెబుతాడు గీతలో భగవానుడు. కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు. కాబట్టి అధైర్యపడవలసిన పని లేదు. కొబ్బరికాయ చెడిపోయినప్పుడు శివనామం కానీ లేదా నారాయణ నామం కానీ జపిస్తే ఆ దోషం పోతుంది. సో కొబ్బరికాయ కుళ్ళిపోతే కంగారు పడకండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.